ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకొని వారితో మంతనాలు జరుపుతున్నారు. మెజారిటీ లేకున్నా చంద్రబాబు పోటీ పెట్టి గెలవాలని చూస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ నెలాఖరులో ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆ ప్రాంతంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ వీడకుండా కాపాడుకునేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తాడేపల్లికి పిలిపించుకొని మరీ వారితో మంతనాలు జరుపుతున్నారు. నిన్న పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో సమావేశమైన జగన్ ఇవాళ నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని స్థానిక పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. ఎవరూ ప్రలోభాలకు లోను కావద్దని, అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన జగన్ వారు పార్టీ మారకుండా ఉండేలా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన మెజారిటీ లేకున్నా పోటీ పెట్టి సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో గెలవాలని చూస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇక చంద్రబాబు పాలనలో 2 నెలల తిరక్క ముందే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. చంద్రబాబు పాలనలో స్కూళ్లు నాశనమవుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ ప్రజలు తిరగవలసిన పరిస్థితి ఇకపై ఉండదన్నారు. పోరాడే వారిపై వేధింపులు ఉంటాయన్న జగన్ తాను వేధింపులతో 16 నెలల జైలుకు వెళ్లాలని గుర్తు చేశారు. పోరాటం చేయగలిగినప్పుడే మనల్ని రెట్టింపు స్థానంలోకి ప్రజలు తీసుకువెళ్తారని జగన్ అన్నారు. అధికారం ఉందన్న బలంతో అధ్వానమైన పనులు చేస్తున్నారని అన్నారు. కష్టకాలంలో అండగా ఉన్న వారందరికీ ఖచ్చితంగా గుర్తింపు ఇస్తానని జగన్ అన్నారు. అందరూ ఐక్యంగా ఉండి వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన బొత్స సత్యనారాయణ గెలిపించాలని కోరారు. ఇక వైఎస్ఆర్సీపీ సభ్యులను కొనుగోలు చేసి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగం చేసి విశాఖపట్నం స్టాండింగ్ కమిటీలో తెలుగుదేశం పార్టీ గెలిచిందని జగన్ ఆరోపించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఈ నెల 14న స్క్రూటీని, ఆగస్టు 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితం వెల్లడిస్తారు.